పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా రీమేకా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తాజాగా హరిశంకర్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఆయన అప్కమింగ్ సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. #అక్ష హరీష్ అనే పేరుతో ఎక్స్ లో సెక్షన్ నిర్వహించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ను గుర్తు చేయడానికి గుర్తుండిపోయే సినిమా తీయడానికి చిత్ర బృందం అంతా కష్టపడుతున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దాంతో చిత్ర దర్శకుడు హరిశంకర్ స్పందించక తప్పలేదు. ఓ నెటిజన్ అత్యుత్సాహంతో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఓ పోస్టు పెట్టాడు. ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 20 రోజులు మాత్రమే జరిగిందని, జనవరి నుంచి దర్శకుడు హరిశంకర్ రవితేజ సినిమా పనుల్లో బిజీ కానున్నారనేది ఆ పోస్టు సారాంశం. దీనిపై హరీష్ తనదైన శైలిలో స్పందించారు. 2 అప్డేట్లు తప్పే, ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది అంటూ హరిశంకర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికొస్తే ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. గబ్బర్ సింగ్ ని మించే పవర్ఫుల్ పోలీస్ గా ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడని చిత్ర యూనిట్ చెప్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు నవీన్ ఇర్నేని, రవిశంకర్ యలమంచిలి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదు. ఎన్నికలు అయిపోయాకే ఆయన షూటింగ్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ లోకి రావాలంటే ఇంకా 6-7 నెలలు పడుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేయడం ఎందుకని దర్శకుడు హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పక్కన పెట్టి మరో ప్రాజెక్ట్ ని తెరకెక్కించే దానిపై ఫోకస్ పెడుతున్నారట. 6 నెలలు టైం వేస్ట్ చేయడం కంటే ఓ చిన్న సినిమా తీయడం బెటర్ అని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉస్తాద్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ టీజర్ ఆకట్టుకున్నాయి, అదిరిపోయేలా ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.